ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామ పేరిట అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని ఈ దినాన మనం దైవలేఖనాలను పరిశీలన చేసుకుందామండి. అతిసాక్షి అయిన పాలికార్పు గారి గురించి ఈ పూట మనం తెలుసుకుంటున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడివైన తండ్రి, మీ ఘనమైన నామానికై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానముకై స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. ఈ సమయంలో నాయన పాలికార్పు గురించి తెలుసుకుంటుండగా తండ్రి, మీరు మాకు ధైర్యాన్ని ప్రసాదించి కృప చూపి నడిపించిన నాయన, నీ సన్నిధిలో అతిసాక్షి మరణమైనా సరే తండ్రి, వేటికి మేము భయపడక ముందుకు సాగిపోవటానికి సహాయం చేసి మీ ధైర్యాన్ని ప్రసాదించి కృప చూపి నడిపించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు శకం 155వ సంవత్సరంలో స్మరణలో బిషప్ అయిన పాలికార్పుగా ఆంటోనియస్ పస్ గురించి ఈ పూట మనం తెలుసుకుంటున్నాం. ఇతను 138 నుంచి 161 వరకు రోమా చక్రవర్తి చేతిలో ఈయన అతిసాక్షి అయ్యాడు ఈ కాలంలో. అయితే ఈ రోమా కాలంలో అంటే రోమా చక్రవర్తి అయిన ఆంటోనియస్ పస్ చేతిలో ఇతను అతిసాక్షిగా మరణించటం జరిగింది. అయితే ఆ కాలంలో ఆసియాలో క్రైస్తవులకు గొప్ప హింస సంభవించింది. పాలికార్పు అతిసాక్షి తనువు చాలించాడు. చరిత్రలో ఈయన మరణం గుర్తుంచుకోవలసిందే. ఒక సంఘములో పొంతులోనున్న సంఘాలకు రాసిన పత్రికలో ఈ విధంగా ఉంది. స్మరణలోనున్న దేవుని సంఘమునకు, ఫిలోమెనియన్స్లోని అంతటా ఉన్న సార్వత్రిక పరిశుద్ధ సంఘానికి కృపా శాంతి తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విస్తరించునుగాక. సహోదరులారా, మేము మీకు పరిస్థితులను గూర్చి, అతిసాక్షులను గూర్చి ప్రియమైన పాలికార్పు గారి గురించి వ్రాస్తున్నది ఏందనగా, పాలికార్పు తన మరణపు ముద్రను దాని మీద వేసి హింసపు ముగింపు పలికాడు. పాలికార్పు హత్యకు ముందుకు అతిసాక్షులు లెక్కవారు ఇచ్చారు. వారి యొక్క గట్టి విశ్వాసం ద్వారా వారు హింసను సహించారు. చుట్టూ నిలుచున్న వారు ఆశ్చర్యంగా కొట్టబడ్డారు. కొంతమంది రంపాలతో చీల్చబడ్డారు, కొంతమంది కొరలతో కొట్టించబడ్డారు, కొంతమందిని అయితే చుబుకులు అంటే చిన్న చిన్న గాలాలతో చీల్చబడ్డారు. శరీరం అంతా, శరీరంలోని రక్తనాళాలు, మాంసం అన్నీ ఎక్కడికక్కడికి ముక్కలు ముక్కలుగా నరికి పారేశారు. ఈ విధంగా పగిలి రక్తం ప్రవహించేది. వారి ప్రేగులు బయటకు కనిపించాయి. వారు సముద్రపు గవ్వల మీద, పదునైన ఈటలు మనలపైన నేల మీద పడుకోబెట్టారు. అన్ని రకాలైన హింసకు, బాధకు వారిని గురి చేసిన చివరకు క్రూర మృగాలకు ఆహారంగా వారిని పడివేశారు. వారు జర్మనికస్ అనే యువకుని అతిసాక్ష్యం గుర్తుంచుకోదగినది. ఇతను గొప్ప వంశస్థుడు. దేవుని కృప మరణం పైన వారిలో లోతుగా నాటుకుపోయింది. హల్లెలూయా. రోమా ప్రభుత్వపు అధికారి కాసలు యువకుని వయసును బట్టి అతని మీద జాలిపడి అతనిని మరణము నుండి తప్పించాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ యువకుడు క్రీస్తుని విడిచిపెట్టడానికి ఒప్పుకొనకపోయాడు. మరణించడానికి ఇష్టపడ్డాడు. అందుకు అధికారి క్రూరం ముఖాన్ని రెచ్చగొట్టి ఆ యువకుని మీదకు వదిలాడు. ఇంకేముంది, ఆ మృగానికి క్షణంలో అతను ఆహారం అయిపోయాడు. బతిగల యువకుని మరణం పట్ల జనసమూహం ఆశ్చర్యపోయింది. అడ్డుకున్న క్రైస్తవులంతా ఒక పెట్టునిలా అరిచారు, దుర్మార్గులైన మనుషులకు దూరంగా ఉండండి, పాలికార్పును వెనక్కి తీయండి అని ఆ పరిస్థితులు గొప్ప అలజడి ప్రజలకు వచ్చింది. క్వింటస్ అనే ఒక ఫ్రిజీ యువకుడు ఫ్రిజియా నుండి కొద్ది రోజుల క్రింది వచ్చి క్రూరముఖాలని చూసి, భయంకరమైన హింసను, బెదిరింపులు చూసి భయపడి
వణికి తన రక్షణను విడిచి లోకంలోకి చేరిపోయాడు. పాలికార్పు అతని బలపరచడానికి ప్రయత్నం చేశాడు, కానీ చుట్టూనున్న వారు అతని పట్టణం విడిచి పారిపోమన్నారు. అతను దూరంగా ఒక పొలానికి వెళ్ళి అచ్చట కొంతమంది స్నేహితులతో ఒక పగలు ఒక రాత్రి ఆడుకున్నారు. అక్కడ ఉన్నంతసేపు ప్రభు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ బిడ్డ అతని కొరకు, సంఘాల కొరకు అతని ప్రార్థించారు. అది అతని అలవాటు. అతను పట్టబడటానికి ముందు అతని ప్రార్థన చేస్తుండగా ఒక రాత్రి దర్శనం కలిగింది. అందులో తన తల కిందనున్న తలగడ దిండుకు నిప్పంటుకుని కాలిపోయింది. నిద్ర నుండి లేచి అతను జరగబోయే కార్యాన్ని తన స్నేహితులకు వివరించి చెప్పాడు. క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడం మంచిదని తలంచాడు పాలికార్పు. అతను వెతుకుచున్నవారు వెతుకుటలో అన్ని ప్రయత్నాలు చేశారు. అతని సహోదరులు అతని యందు జాలిపడి దేశంలో ఇంకొక ప్రాంతానికి పారిపోమని సలహా ఇచ్చారు. తను వెతుక్కుంటూ వచ్చిన వారు రానే వచ్చారు. అతని మరొక యువకుని పట్టుకున్నారు, కొరడాలతో కొట్టారు. వారిని పాలికార్పు నద్దకు తీసుకొని పొమ్మన్నారు. ఈ రాత్రి చాలా పొద్దుపోయింది. పాలికార్పు మేడపై గదిలో నిద్రపోతున్నాడు. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఇంకొక చోటుకు సులభంగా తప్పించుకునేవాడు. కానీ అతనేమన్నాడో తెలుసా? దేవుని చిత్తం నెరవేరునుగాక. తన కొరకు వచ్చిన వారిని చూచి క్రిందకు దిగవచ్చి సంతోషంగా వారితో మాట్లాడాడు. అయితే పాలికార్పు ధైర్యంగా ఉండి పోరాడుతున్నాడు. అయితే ఆయన ప్రార్థన చేసుకుని ముగించాడు. ప్రార్థనలో చిన్నలకు, పెద్దలకు, గొప్పవారిని, కొద్దివారిని, ఆ ప్రపంచమంతటున్న సార్వత్రిక సంఘాలలోని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నారు. అతని గడియ వచ్చినప్పుడు వారు ఒక గాడిద మీద కూర్చుండబెట్టి పట్టణం వైపు నడిపించారు. అది ఒక పెద్ద సబ్బాతు దినం, ఆదివారం రోజు, అనగా పులిన రొట్టెల పండుగ పస్కా పండుగ. హేరోదు అతన్ని కలిశాడు. ఈ హేరోదు శాంతిని పరీక్షించాడు. అతని తండ్రి అయిన నిసెటస్ని కూడా కలిశాడు. ఆయన పాలికార్పును తన రథం మీద తన ప్రక్కన కూర్చుండబెట్టుకొని, సీజరు ప్రభువుని అతనికి బలి అర్పించి ఈ ప్రాణాన్ని దక్కించుకో అని అన్నారు. ఇందులో ఏమి ప్రమాదం నీకు లేదు అన్నప్పుడు ఈ పాలికార్పు గారు మొదట ఏమీ సమాధానం చెప్పలేదు. కానీ వారు ఒకే పట్టుదల తొడుగుట వలన అతను మీరు ఏమి చెప్పుతున్నారో దానిని నేను చేయలేను అని సమాధానం ఇచ్చాడు. వారి మాట వినకపోవడంతో అతని భయంకరమైన మాటలతో తిట్టి బలంగా తన రథమ మీద క్రిందకు పడదోశారు. అతను క్రింద పడద్రోయడంతోనే అతని తొంటి నరం బెనికింది. అయితే అతన్ని విశ్వాసం సన్నగిల్లలేదు. ఆత్రంగా స్టేడియంలోనికి వెళ్ళాడు. అక్కడ చాలా గోలగా ఉంది. ఏమి జరుగుతుందో కానీ చెవికి వినబడటం లేదు. స్టేడియంలోకి వెళ్ళడంతోనే ఆకాశం నుండి ఒక స్వరం పాలికార్పుకి వినపడింది. అందులో ఆ స్వరం, పాలికార్పు ధైర్యంగా ఉండి పోరాడు. ఎవరు మాట్లాడింది ఎవరికి తెలియదు. అయితే అక్కడ ఉన్న సహోదరులు చాలామంది ఆ స్వరాన్ని విన్నారు. పాలికార్పుని తీసుకుని పోయేటప్పుడు గొప్ప కలకలం రేగింది. అప్పుడు ప్రోకాన్సులు పాలికార్పుతో ఇలా అన్నాడు, పాలికార్పు, నీవు క్రీస్తును దూషించి సీసరును ప్రభువుగా ఒప్పుకో. పశ్చాత్తాపడు, దేవుణ్ణి తిరస్కరించు వారికి దూరంగా ఉండిపో. నీవు వృద్ధాప్యంలో ఉన్నావు కదా. పాలికార్పు కోపంతో స్టేడియంలో పోగు చేయబడ్డ జనసమూహాన్ని చూచి చేయి ఎత్తి సంజ్ఞలు చేసి ఆకాశం వైపు ఎత్తి కన్నులెత్తి తూర్పు విడిచి భక్తిహీనులతో పొండి గవర్నరు అతనిని బ్రతిమలాడుట మానక పాలికార్పు ప్రమాణం చేయి, నేను అంటాడు. అయితే పాలికార్పు, నేను 86 సంవత్సరాలు ఆయన్ని సేవించాను. ఆయన నాకు ఎన్నడూ ఏ కీడు చేయలేదు. నన్ను రక్షించిన నా రాజు నేను ఎట్లా దూషించేది అని సమాధానం ఇచ్చాడు. గవర్నర్ అతని బతిమలాడటం ఏమాత్రం మానలేదు. పాలికార్పు, సీజరు అతని మీద ప్రమాణం చేయి. సీజరు పేరు మీద ప్రమాణం చేయడం వ్యర్థమని నీవు తలంచితే నేను ఎవరినో నీవు తెలుసుకో. నేను చెప్పేది విను. నేను ఒక క్రైస్తవుడను. క్రైస్తవ సిద్ధాంతం ఏమిటో నీవు తెలుసుకుని కోరితే నాకు ఒక్కరోజు సమయం ఇచ్చి నేను చెప్పేది విను అన్నాడు ప్రొకాన్సులు. అయితే ఈ ప్రొకర్షనులు ఎలాంటి వారంటే, నా వద్ద క్రూరమృగాలు
ఉన్నాయి. నీవు నీ మనసును మార్చుకోకపోతే నిన్ను ఆ మృగాలకి పడేస్తా అని అంటాడు. అయితే వాటిని పిలవండి. పశ్చాత్తాపానికి, మంచి నుండి చెడుకి వెళ్ళడానికి నాకు హేతువేమి కనబడటం లేదు. క్రూరత్వం నుండి మంచికి మారడం మంచిది అన్నాడు పాలికార్పు. అప్పుడు మరలా ప్రొకాన్సులు, అయితే నిన్ను అగ్నిలో కాల్చివేస్తూ నీవు మనసు మార్చుకోకుండా మృగాలను దూషిస్తావా అని గద్దించాడు. అప్పుడు పాలికార్పు, కొంచెం సేపు కాలి వెంటనే ఆరిపోయి అగ్నిలో నన్ను బెదిరిస్తున్నారు. అయితే రాబోయే తీర్పు నీకు తెలియదు. దుర్మార్గులైన వారిని చివరగా దూషించి అగ్ని సిద్ధం చేయబడుతుంది. ఎందుకు నీవు ఆలస్యం చేస్తావు? నీవు ఏమి చేయాలని అనుకుంటున్నావో చేయి అన్నాడు. ఈ మాటలన్న పాలికార్పును చూసి ప్రొకాన్సులు ఆశ్చర్యపడిపోయి పాలికార్పు క్రైస్తవుడని చెప్పి స్టేడియంలో దాటించి వారితో చెప్పించాడు. అప్పుడు స్మరణలోనున్న యూదులు, యూదయేతరులు, ఆసియాలోనున్న క్రైస్తవులకు బోధకులు, తండ్రి ఇతడే, మన దేవులను నాశనం చేసింది ఇతడే, బలులు అర్పించవద్దని ప్రజలను పురుకొలిపి ఇతడే చెప్పి సింహాసనాన్ని అతని మీద వదలండి అని అరిచారు. అందుకు పాలికార్పు ఆ థియేటర్లో తాను ప్రదర్శనను పూర్తి చేశానని చెప్పాడు. పాలికార్పు సజీవంగా కాల్చబడాలని అందరూ ఒక పెట్టున అరిచారు. అప్పుడు పాలికార్పు తన దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుని దగ్గరలో ఉన్న సహోదరులతో తాను ప్రవచన రీతిగా చూసినట్లు తాను కాల్చబడాలని చెప్పాడు. హల్లెలూయా. అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, అతను పడుకున్నప్పుడు తన తలదినికి నిప్పు తగిలిందని ఈ దర్శనం అన్నమాట. వెంటనే అతడు అన్నట్లు అమలుపరిచారు. అక్కడనున్న జనులు కట్టెలను, ఎండుగడ్డిని తెచ్చి అతని చుట్టూ పేర్చారు. అందులో ముఖ్యముగా యూదులే శ్రమదానం చేశారు. ఆయన బట్టలన్నిటినీ ఒక బెట్టున పక్కన పెట్టి కట్టెలను చుట్టూ పేర్చినప్పుడు ఆయన తన నడుముకున్న దట్టిలు వదులుకొని ఆ చెప్పులను తీసివేశాడు. ఆయన తల వెంట్రుకలు నెరవక ముందు ఆయన మాదిరి జీవితాన్ని బట్టి అందరి చేత గౌరవించబడ్డాడు పాలికార్ప్. అందుకని అతన్ని మేకులతో కొట్టలేదు, కేవలం త్రాళ్ళతో గుంజకు కట్టివేశారు. అతన్ని తన చేతులను వెనకకు మడిచి గొప్ప జనానికి కాపరి వలె, సర్వశక్తి గల దేవునికి అంగీకారమైన బలి వలె ఇలా ప్రార్థించాడు. తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము మిమ్మల్ని తెలుసుకున్నాము. దూతలతోనూ ఆకాశమందలి శక్తులతోనూ సర్వ సృష్టిలోని మీ భక్తుల సమూహముతోనూ దేవా, ఈ దినమును బట్టి, ఈ గడియను బట్టి మిమ్మల్ని పూజిస్తున్నాము. అతసాక్షులతో ఒకడైన క్రీస్తు పాత్రలో పాలు పంచుకుంటున్నాను. పరిశుద్ధాత్మని యొక్క నిష్కంకణమైన ఆనందముతో ఆత్మ శరీర అలా పునరుత్థానము వరకు మిమ్మల్ని పూజిస్తున్నాను. ఈ దినమున మీ చిత్తమునకు నెరవేర్చు నిమిత్తం దేవుడైన మీకు అంగీకారమైన హోమముగా నేను మీ అంగీకరించుదును గాక అని చెప్పి అతను చెప్పిన తర్వాత హంతకులు ఆయనను అడ్డంలో తగలబెట్టారు. మంటలు పైకి ఎగిసేటప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం అక్క ప్రాంతంలో జరిగింది. ఆ విషయాన్ని ఇతరులకు చెప్పకుండా భద్రపరిచారు. అగ్ని పొయ్యిలో నిప్పుల వలె కనబడింది. పడవ తెరచాప గాలితో నిండిపోయింది. అత్తసాక్షి శరీరానికి చుట్టూ గోడవలే ఏర్పడింది. ఆయన మండుచున్న శరీరం వలె గాక కొలిమిలో శుద్ధి చేయబడుచున్న వెండి బంగారము వలె కనిపించాడు. మంచి సాంబ్రాణి సువాసన వంటిది ఆ మంటల నుండి వచ్చింది. దుర్మార్గులైన హంతకులు ఆ శరీరం అగ్నిలో కాలిపోకుండా చూచి కటిక వాని కత్తితో ఆయన శరీరాన్ని పొడవమని చెప్పారు. తలారి తన ఖడ్గముతో ఆయనను పొడిచినప్పుడు రక్తం శరీరంలో నుండి ఉవ్వెత్తున బయటకు వచ్చి నిప్పులను ఆర్పేసింది. అక్కడనున్న జనసమూహము విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్యన తేడాను అప్పుడు గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. మా కాలంలో ఎన్నికైన అపోస్తులు ప్రవచించే బోధకుడు స్మరణలో సంఘానికి అధ్యక్షుడైన పాలికార్పు విషయమై ఆశ్చర్యపోయారు. అన్నిలో ఆచార ప్రకారం శతాధిపతి యూదులు మూర్ఖతను చూస్తూ అగ్ని మధ్య ఆయన కాల్చివేశారు. చివరికి కాల్చబడిన మేలిమి బంగారం వలె మిగులు విలువ గల రాళ్ళ వంటి మిలువైన ఆయన ఎముకలను మేము తీసుకొని భద్రపరుస్తాం. పందెముతో గెలిచేవారిని వర్ధంతిని వారి జయంతి వలె మేము ఆచరించడానికి ప్రభు మాకు సెలవిచ్చాడు. ఈ రీతిగా ధన్యుడైన పాలికార్పు ఫిలదెల్ఫియాకు చెందిన 12 మంది హతసాక్షులు కలిసి జీవకిరీటాన్ని
పొందుకున్నాడు. హల్లెలూయా. రోమా చక్రవర్తుల పరిపాలన కాలంలో చిన్నాసియాలో పెర్గమ ప్రసిద్ధిగాంచిన పట్టణమును రోమియోల అధికారానికి, వ్యాపారానికి కేంద్ర స్థానముగా నిలిచింది. చక్రవర్తి అయిన వెస్పసియన్ చిన్న కొడుకు టైటస్ తమ్ముడైన డొమిషియన్ చక్రవర్తి తానే దేవుడిని ప్రకటించుకొని తన విగ్రహాలని చేయించి సామ్రాజ్యంలోని ముఖ్య కేంద్రాలలో వాటిని నాటి ప్రజల విగ్రహాలను పూజించటానికి నమస్కరించాలని ఆజ్ఞ జారీ చేశాడు ఈ వీడు. దీన్ని బట్టి విగ్రహాన్ని పెర్గమలో నాటించి ప్రజలు దానికి నమస్కరించవాలని ఆజ్ఞాపించాడు. చక్రవర్తి ఆజ్ఞను ఉల్లంఘించిన వారిని ఆ స్థానంలో నువ్వు కాపుమున్నావని నేను ఎరుగుదును అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము వ్రాయబడింది. రోమా చక్రవర్తులందరూ నేరో అతి క్రూరుడు, అతని తర్వాత రెండవవాడు డొమిషియన్, ఇతడు అంతిపానే క్రైస్తవుడను. చక్రవర్తి విగ్రహానికి మొక్కి దాన్ని పూజించలేదని నిప్పుల మీద ఉన్న ఎత్తడి కళాయిలలో కాలు చేతులు కట్టివేసి సజీవుడైన అంతిపాని అందులో వేసి వేపేస్తాడు. ఆసియాలో క్రీస్తు కొరకు అదే విధంగా ప్రాణం అర్పించి హతసాక్షి అయిన అంతిప చరిత్రలో నిలిచిపోయాడు. హల్లెలూయా. ఈ పాలికార్పు కూడా దేవుని కొరకు నిలిచిపోయారు. ఏదైనా సరే దేవుని కృప మనం చూస్తాం అన్నమాట. అయితే ఈ అంతిప కాలంలో, ఈ రోమా డొమిషియన్ కాలంలో అంతిప మరణించారు. వీరి కాలంలో ఈ పాలికార్పు కూడా కొన్ని సంవత్సరాల ముందు ఉంచారు. హల్లెలూయా. అయితే స్పుర్ణ సహోదరుని అపోస్తలుడు పాలికార్పు గురించి ఏమైనా రీతిగా తన పత్రికలో రాశారు. అదే పత్రికలో అదే నగరంలో పాలికార్పుతో పాటు హతసాక్షులైన వారిని గురించి రాశారు. వారిలో పయనించిన అనే పయోనియస్ అనే హతసాక్షి ప్రసిద్ధిగాంచిన వాడు. ఆసియాలో పెర్గమలో హతసాక్షులైన వారిలో కార్పర్స్, పాపులను మరియు అగోనిస్ అనబడే సహోదరి ప్రసిద్ధికెక్కిన సాక్ష్యం గలవారు. ఈ పాలికార్పు అపోస్తలుడైన యోహానుకు శిష్యుడు. ఇతడు క్రీస్తు 69వ సంవత్సరం నుండి 1555వ సంవత్సరం వరకు జీవించాడు. ఇతడు స్ముర్నకు బిషప్గా పనిచేశాడు. ఇతని చర్చి ఫాదర్స్లో ఒక ప్రసిద్ధిగాంచిన దైవ సేవకుడు. ఇతడు క్రీస్తు 155వ సంవత్సరంలో పాలికార్పు హతసాక్షి అయ్యాడు. క్రీస్తు కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ దినాలలో అనేక మంది మనం చూస్తుంటాం, ఈ సేవను ఆపటానికి వ్యతిరేక శక్తులు ఎన్ని వచ్చినా సరే దేవుని కొరకు ఆయన చిత్తమైతే హతసాక్షులు ఉంటే కృపలో ఆ లిస్టులో మనం కూడా ఉంటే రావచ్చు. హల్లెలూయా. అయితే మనం ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలోనే కళ్ళు తెరుస్తాం. హల్లెలూయా. అయితే దేవుడు ఇంకా ఇతనుకున్న ధైర్యాన్ని మనకి ప్రసాదించి కృప చూపి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడివైన తండ్రి, మీ ఘనమైన నామానికై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానముకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతవరకు నాయన హతసాక్షి అయిన పాలికార్పు గారి గురించి తెలుసుకుంటానికి మీరు చూపిన కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పార్ట్ 2లోనైనా ఇంకా అనేకమైన సంగతులు మాకు బోధించేందుకు మీకు స్తోత్రం. అలానే నాయన అంతిప గురించి తెలుసుకుంటానికి సహాయం చేసినందుకు స్తోత్రం. మీరే కృప చూపి నడిపించండి. ఎందరైతే వాక్య సందేశంలో వింటున్నారో వారిని అందరినీ దీవించి ఆశీర్వదించి కృప చూపి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.